ప్లీజ్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మార్చి 14, 2017 నుండి 30 మార్చి 2017 వరకు నిర్వహించిన ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో రెగ్యులర్ మరియు ప్రైవేట్ క్యాండిడేట్స్ కలిపి మొత్తంగా 5,33,701 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనారు. 5,33,701 విద్యార్థులలో 5,07,938 రెగ్యులర్ క్యాండిడేట్స్, 25,763 ప్రైవేట్ క్యాండిడేట్స్ ఈ పరీక్షకు హాజరవ్వడం జరిగింది. ఇందులో రెగ్యులర్ క్యాండిడేట్స్లో పాస్ పర్సంటేజ్ వచ్చి ఈ సంవత్సరం 84.15%. ఇందులో గర్ల్స్ పాస్ పర్సంటేజ్ వచ్చి 85.37, బాయ్స్ పాస్ పర్సంటేజ్ వచ్చి 82.95. ఎస్ఎస్సి ఫలితాలలో కూడా బాలికలు బాలుర కన్నా హయ్యర్ పాస్ పర్సంటేజ్ని సాధించిండ్రు. 2.42% హయ్యర్ పాస్ పర్సంటేజ్ సాధించారు. అదేవిధంగా ఈ సంవత్సరం 2005 పాఠశాలలు 100% ఫలితాలు సాధించాయి. 28 పాఠశాలలు 0 రిజల్ట్స్ సాధించాయి. దీంట్లో 20 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి, 3 ఎయిడెడ్, 0 పాస్, 20 ప్రైవేట్ పాఠశాలలు 0% సాధించిన పాఠశాలలు, 20 ప్రైవేట్ పాఠశాలలు, 5 ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్, ఒక గవర్నమెంట్ హై స్కూలు, 2 జిల్లా పరిషత్ హై స్కూల్స్, మొత్తము 28 స్కూల్స్లలో 0 పాస్ పర్సంటేజ్ వచ్చినాయి. 2005 స్కూళ్ళల్లో 100% రిజల్ట్స్ వచ్చాయి. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ వచ్చింది. 94.63% బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫలితాలను సాధించాయి. ఆల్ అదర్ రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్, సోషల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, ఇవన్నీ కూడా స్టేట్ యావరేజ్ కంటే మంచి ఫలితాలు సాధించాయి. ప్రధానంగా దీంట్లో హైలైట్ ఏంటంటే ఈ సంవత్సరం ప్రకటించిన ఫలితాలలో జైత్యాల జిల్లా మొదటి స్థానంలో వచ్చింది. 97.35% తోని జైత్యాల జిల్లా మొదటి స్థానంలో వచ్చింది. కరీంనగర్ రెండవ స్థానంలో 93.73% వచ్చింది. జనగామ మూడవ స్థానంలో 93.56% వచ్చింది. వరంగల్ అర్బన్ 4వ స్థానంలో 93.48% వచ్చింది. ఆ రకంగా లాస్ట్ జిల్లా వచ్చి వనపర్తి 10th అతి తక్కువ ఫలితాలు సాధించిన జిల్లా వనపర్తి జిల్లా 64.81% వచ్చింది. ఈ ఫలితాలన్నీ కూడా గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు ఈ ఫలితాలలో 1.4% తగ్గింది. ఈ సంవత్సరము మేము పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాం. ఎక్కడ కూడా కాపీయింగ్కు అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నాం. సిట్టింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేశాం. ప్రమాణాలను పాటించాలని చేసిన ప్రయత్నంలో
కొంత జస్ట్ 1.4% తగ్గింది. అదర్వైజ్ రిజల్ట్స్ ఈ సంవత్సరం కూడా చాలా బాగా వచ్చాయి. అదేవిధంగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ను 5th జూన్ 2017 నుండి 19th జూన్ 2017 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నము 12:15 వరకు ఈ పరీక్షలు నిర్వహించబడతాయి. లాస్ట్ డేట్ ఫర్ రెమిటెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ 18th May 2017. Last date for remittance of examination fee by the heads of schools in the sub-treasuries and banks 19th May 2017. ఇవన్నీ కూడా డీటెయిల్స్ మీకు మేము ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫోల్డర్లో పెట్టి మీకు ఇవ్వడం జరుగుతున్నది. విద్యార్థులకు ఇచ్చే కొన్ని ఇన్స్ట్రక్షన్స్, సూచనలు అవన్నీ కూడా మీకు ఇచ్చే ఫోల్డర్లో పెట్టిస్తున్నాం. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ యొక్క టైం టేబుల్ కూడా మీకు ఫోల్డర్లో ఇస్తున్నాం. ఏ రోజు ఏ పరీక్ష ఉంటుందనే విషయాలను కూడా మీకు ఫోల్డర్లో అందజేయడం జరుగుతున్నది. తర్వాత పరీక్షల సీడీని రిలీజ్ చేస్తున్నాం. ఇస్తాం పైకి ఎక్కువ దేవర్. పాస్వర్డ్ ఈజ్ ఎడ్యుకేషన్.
ఏ బయట వాళ్ళకి ఇవ్వకండి, మీడియా వాళ్ళకి ఇవ్వండి. బయట వాళ్ళు ఎందుకే? ఈయన ఎవరయ్యా బయట వాళ్ళని? రాంబాబు అందరినీ కిందికి దిగమని, దయచేసి అందరు కిందికి దిగండి, అందరు కిందికి దిగండి. ఈయన ఎవరు?